నామములో మీ అందరికీ వందనాలండి. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా కయ్యను అడుగుతూ ఉన్నాడు, నీ తమ్ముడు ఎక్కడా? కయ్యను సమాధానం మర్యాదగా చెప్పాడా? చెప్పలేదండి. నా తమ్ముడికి నేను కావలివాడినా అని దేవునితో అన్నాడు. కుమ్మరివాడు కుండని తయారు చేశాడు. ఆ కుండ మరలా కుమ్మరివాడికి నన్ను ఎందుకు ఎలా తయారు చేశావు అని అడగవచ్చా? సృష్టికర్త అయిన దేవుడు కయ్యని చేశాడు. మరలా దేవుడికి ఎదురు సమాధానం. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడండి. మనము లెక్క అప్పచెప్పవలసిన కూడా ప్రవచించాడండి. కీర్తనలు 10వ అధ్యాయం 13. దేవుడిని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకున్నట్టు ఎలా? సాతాను తన ఆలోచనను తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడును. దేవుడిని ఎదిరించి మాట్లాడిన వారందరూ సాతాని. యోహాను 8:4. అలాగనే దాతాను, కోరాహు, అభిరాములు మోసేకును యెహోవాకును తిరుగుబాటు చేసిరి. అలాగే ఆకాను కూడా తిరుగుబాటు చేసింది. సహోదరులారా, మనము దేవుడిని ఎదిరించి మాట్లాడకూడదు.